ఇంధన కొరత నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని దాదాపు పెట్రోల్ బంకులన్నీ కూడా ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. పలు చోట్ల డీజిల్ అసలు పూర్తిగా నిలిపివేయడంతో అక్కడ ఆయా ప్రాంతాల్లో అసలు ఇక్కడ డీజిల్ లేదని బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అయితే కొన్ని చోట్ల మాత్రం రాత్రి పెట్టిన బోర్డులను తీసేసి మళ్ళీ తిరిగి డీజిల్ను ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా 243 పెట్రోల్ అవుట్లెట్లు ఉంటే వీటన్నిటిలో కూడా ఇంధన కొరతను మనం ఇప్పుడు తీవ్రంగా ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇక్కడ వాస్తవంగా ఇంధన కొరత ఉందా లేదా ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి అనేది ఒక సందేహాస్పదమైనటువంటి ప్రశ్నగా ఉదయించింది. వాస్తవానికి ఇక్కడ పెట్రోల్ అయితే అందిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో పెరిగిన భయాందోళన వల్ల వాళ్ళు రాత్రి నుంచి కూడా క్యూ లైన్లలో నిలబడి బారులు తీరి ఉన్నటువంటి ప్రదేశాలు ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే డీజిల్ని ఇక్కడ పట్టడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాహనాన్ని తీసుకొని వస్తే ఆ వాహనం ఫుల్ ట్యాంక్ వరకు చేతిచ్చేదానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అయితే లూజ్గా పట్టేదానికి వీళ్ళెవరూ సన్నద్ధం చూపటం లేదు. దీంతో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఆటోలన్నీ కూడా బారులు తీరి ఉన్నాయి. వీటి ఆటోలన్నింటినీ క్రమబద్ధీకరించేందుకు అవసరమైన విధంగా పోలీసుల రక్షణ వ్యవస్థ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా వీటికి సంబంధించి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్టు డీజిల్ని పట్టిస్తూ ఉన్నారు. అయితే తెచ్చిన వాహనానికి పూర్తి స్థాయిలో డీజిల్ పట్టేదానికి వీళ్ళు సన్నద్ధంగా ఉన్నారు. అంతేగాని డీజిల్ కొరత ఉన్నట్టుగా వీళ్ళు ఎక్కడ చూపించేదానికి సన్నద్ధంగా లేరు. మరోవైపు చూస్తున్నట్టయితే పెట్రోల్ వాహనాలు చూడడం పెట్రోల్ కోసం కూడా ప్రజలంతా క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఇక్కడ ఈ ఆటోలు మనం చూసినట్టయితే ఈ బారులు భారీగా ఉన్నాయి. వరుసగా ఒకదాని వెనక ఒకటిగా మనం పెట్టేసి ఇక్కడ మన గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కూడా రాయాజీ వీధి వరకు కూడా ఇవన్నీ మనకు బారులు తీరి ఉన్నాయి. వీటిలో దాదాపు ట్రంక్ రోడ్లకు వెళ్లేందుకు ట్రాఫిక్ జామ్ అయ్యే కండిషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు పోలీసులు ఇక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వేరే వాహనాలు లోపలికి రాకుండా ఆటోల వరకు ముందస్తు ప్రాధాన్యత ఇచ్చి వాటిని పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ వాహనాలన్నీ కూడా మనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన పరిస్థితులను బట్టి వీళ్ళు ఎప్పుడు వస్తారు, ఎంతసేపు ఉండాల్సి వస్తుంది అనేది వీళ్ళకి అర్థం కాకుండా ఉంది. ఒక ఆటో డ్రైవరు రోజుకి దాదాపు 6 లీటర్ల డీజిల్ని పట్టించుకుంటే వాళ్ళు దాదాపు 500 సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ 600 రూపాయల డీజిల్ కోసం వీళ్ళు రాత్రి నుంచి కూడా తపన పడుతున్నారు. అయితే డీజిల్ వీళ్ళకి లభించని పక్షంలో మాత్రం వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనం చూస్తూ ఉండొచ్చు. వీటితో మనం చూసినట్టయితే మనకు సాధారణంగా డీజిల్ దుకాణదారులు పెట్రోల్ దుకాణదారులు చెప్తున్న విషయం ఏమిటంటే వీళ్ళకి ఏదైతే ఇంధన సంస్థలు ఉన్నాయో ఇంధన సంస్థల నుంచి వస్తున్నటువంటి ఇంధనం వీటిని పూర్తిగా నియంత్రించడం జరిగింది. ఈ నియంత్రణ వల్ల వాళ్ళకి చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ నియంత్రణ వల్ల ఏమవుతుందంటే ఆయా దుకాణాలకి వీళ్ళు నిమిత్త మొత్తంలో మాత్రమే వాళ్ళకి ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. దీంతో వాళ్ళు ప్రజలకు అవసరమైనంత ఇంధనాన్ని సరఫరా చేసే పరిస్థితులు మనకి ఇక్కడ కనిపించడం లేదు. వీటి వల్ల ఏమవుతుందంటే ప్రతి దుకాణం కూడా వాటికి సంబంధించి పూర్తిగా గట్టిగా దిగ్బంధం అయిపోయి వాటిలో లేదు అనే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో నిన్న మొన్నటి వరకు మనం చూస్తున్నట్టయితే అధికారులు ఎంత తీవ్రంగా చెప్తున్నటువంటి ఇంధన కొరత లేదు, ప్రజలెవరూ ఆందోళన చెందకూడదు వద్దు అని అనుకున్నప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రధానంగా సోషల్ మీడియాలో ఎదుర్కొన్నటువంటి దుష్ప్రచారం అయితే ఏదైతే ఉందో ఈ ప్రచారం వల్ల మనకు డీజిల్ లేదు అనేది ముందస్తుగా ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళంతా కూడా ఇక్కడ పెట్రోల్ కోసం బారులు తీరే పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం ట్రాఫిక్ చూసినట్టే ట్రంక్ రోడ్లో మొత్తం అంతా కూడా ఈ పెట్రోల్ బంక్ కోసం ఎదురు చూసే వాళ్ళ వల్ల మిగతా ట్రాఫిక్ అంతా కూడా పూర్తి స్థాయిలో జామ్ అవుతుంది. దాదాపు రోజుకి ఈ పెట్రోల్ డీజిల్ అంతా కలిపి 11 లక్షల లీటర్ల ఇంధన వినియోగం జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ 11 లక్షల లీటర్ల ఇంధనానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఎదురు చూడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటు కూడా మనకు ఆటోలతో పాటు స్కూటర్లు, బస్సులు, అలాగే స్కూల్ వ్యాన్లు అయితే స్కూళ్ళకి సెలవులు ఇవ్వడం వల్ల స్కూళ్ళ ఆటోలు వాటి వరకు మనకు కొంత ఇబ్బంది తప్పినప్పటికీ ఆటో డ్రైవర్ల జీవితానికి చాలా తీవ్రమైన ఇబ్బంది అవసరం అవుతుందని చెప్పి ఆటో కార్మికులు ఇప్పుడే ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. వీళ్ళంతా ఇక్కడ చూస్తున్నట్టయితే వీళ్ళు ఏదైతే ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ ఇబ్బందులు భవిష్యత్తులో ఉండకూడదనేది వీళ్ళ ఆందోళన. అయితే దుకాణదారులు ఎవరైతే ఉన్నారో ఇంధన సంస్థలు మాకు డిమాండ్లు నిర్వహించడం వల్ల మాత్రమే మేము వాళ్ళకి అవసరమైనంత వరకు పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేకపోతున్నాం అనేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం వస్తుంది. అయితే ఇంధన సంస్థలు ఎందుకని దీన్ని పూర్తి స్థాయిలో నియంత్రించారనేది అర్థం కాని పరిస్థితిగా ఉంది. అయితే వారి వల్ల ఏర్పడినటువంటి ఇంధన కొరత మాత్రమే కారణం కాదు అని అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు మనం చూస్తున్నట్టయితే అధికారులంతా కూడా మనకు చెప్పినటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పటివరకు కొరత లేదు, మీరెవరూ ఆందోళన చెందవద్దు, ప్రజలందరూ కూడా స్పష్టంగా వారి రీతిలోకి ఉండవచ్చు అనేది మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనతో పాటు ఆటో కార్మిక సంఘం నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో పాటు మనం మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఒక రోజుకి మనకు సాధారణంగా ఎంత డీజిల్ అవసరం అవుతుంది, దానివల్ల ఆటో డ్రైవర్కి ఎంత ఆదాయం వస్తుంది? ఒక్క రోజుకి కనీసం 6 లీటర్ల వరకు ఒక్కో ఆటోకి డీజిల్ ఖర్చు అవుతుంది.
దానివల్ల మీకు వచ్చే ఆదాయం ఎంత? మీరు ఎంత దూరం తిరుగుతారు దానివల్ల? 6 లీటర్లు, ఈ 6 లీటర్లు పట్టియడానికి 600 అవుతుంది. 6 లీటర్లు డీజిల్ పట్టించిన తర్వాత దాదాపు ఒక్కో లీటరు 20 కిలోమీటర్లు, 22 కిలోమీటర్లు వస్తుంది. 6 లీటర్ 120 కిలోమీటర్ల వరకు ఏదన్నా బాడుగులు అయ్యి వస్తే తోలుకుంటే మొత్తం మీద 1000 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి. 600 రూపాయలు డీజిల్కి తీసేసినా కానీ 400-500 మిగలద్ది అన్న. ఇప్పుడు ఇట్లాంటి డీజిల్ కొరతల వల్ల, అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరతల వల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఎలా ఉంటుంది సాధారణంగా? ఇప్పుడు డీజిల్ కొరత దాదాపు ఒక 3 రోజుల నుంచి జరుగుతుంది. మన జిల్లాలో అయితే నిన్నటి నుంచి ప్రారంభమైంది. నిన్నటి నుంచి పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం ఆటో డ్రైవర్లు ఒక 2-3 ట్రిప్పులు తిరిగేసి ఒక 100-200 జోబీలోకి వచ్చిన తర్వాత డీజిల్ పట్టించుకునే పరిస్థితి. ఈరోజు ఆ 2 ట్రిప్పులు తిరిగేదానికి కూడా బండిలో డీజిల్ లేనటువంటి పరిస్థితి. ఈ డీజిల్ కొరత ఏర్పాటు అయిన తర్వాత వాహనానికి మనం 4 లీటర్లు కానీ 5 లీటర్లు కానీ డీజిల్ పట్టించుకోవడానికి ఇక్కడ చూసా మనం బారులు తీరున్నాయి. ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి వీఆర్సీ దాకా ఈ రో ఉంది. ఇది టోటల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డీజిల్ ఉంటుందని గ్యారెంటీ లేదు. ఒకవేళ ఉన్నా ఒక అరపూట మాత్రం జరిగిపోతుంది. ఈ అరపూటలో అతని యొక్క ఉపాధి కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఈ డీజిల్ కొరత వీటన్నిటిని నిన్నటి నుంచి మీరు ఎదుర్కొన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే దుకాణదారులు పూర్తిగా లేదని చెప్తున్నారా, అసలు ఉన్న వాటికి పట్టడం లేదని చెప్తున్నారా? చాలా బంకులు నెల్లూరు నగరంలో నిన్న మేము ఆటో వేసుకొని తిరిగితే కేవీఆర్ పెట్రోల్ బంకు, మన కస్తూర్దేవి స్కూల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకులో లేదన్నారు. కేవీఆర్ పెట్రోల్ బంక్ దాంట్లో లేదన్నారు. అట్లాగే మన పోలీస్ పెట్రోల్ బంకులో లేదన్నారు. పొదలకూరు రోడ్లో ఉండే పెట్రోల్ బంకులో లేదన్నారు. ఒక పద్మావతి సెంటర్ అవతల వాటర్ ట్యాంకులో ఉండే పెట్రోల్ బంకులో ఉంటే అక్కడ దాదాపు ఒక 50-100 వెహికల్స్ దాని చుట్టూ ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే అయ్యప్ప గుడి దగ్గర పెట్రోల్ బంకులో లేదన్నారు. అట్లాగే బీవీ నగర్ సెంటర్లోకి వచ్చే లోపల బీవీ నగర్ పెట్రోల్ బంకులో లేదన్నారు. అట్లాగే ఇక్కడ మన వనంతోప్ సెంటర్ పెట్రోల్ బంకులో లేదని అన్నారు. ఈరోజు నెల్లూరు మొత్తం మీద చూస్తే మనకు బొల్లినేని సెంటరు అట్లాగే ఇక్కడ మాత్రమే డీజిల్ పడతా ఉండరు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పడతా ఉండరు, కొన్ని ప్రాంతాల్లో లేదని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న దగ్గర వందల వెహికల్స్ ఆ పెట్రోల్ బంకుల చుట్టూ ఉన్నాయి. సరే, ఈ బ్లాక్లో ఏమన్నా పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నట్టుగా మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? బ్లాక్లో పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నట్టు మా దృష్టికి ఏం రాలేదు. కానీ ఇదే అదునుగా వీళ్ళు క్యాన్లు పట్టుకొని పోతుంటారు. ఈ క్యాన్లు పట్టుకొని వెళ్ళిన వాళ్ళు అంగళ్ళల్లో పెట్టుకోనో లేకుంటే ఇంకో దగ్గర పెట్టుకోనో ఈ క్యూలో నిలబడలేనటువంటి వాళ్ళు 100 అనేది 100, 150, 160 అట్లా కొనుక్కునేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది పూర్తిగా బ్లాక్ మార్కెట్ అయిందని మేము అనడం లేదు. కానీ వీళ్ళకి బయట అమ్ముకునే వాళ్ళకి 100 లీటర్లు ఏ విధంగా వస్తున్నాయి అనేది మా పాయింట్. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పెట్రోల్ బంకుల్లో లేదంటున్నటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ బయట ప్రైవేట్గా 100 లీటర్లు ఎలా వస్తున్నాయనేసి ఆటో కార్మిక సంఘం నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఆటోలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగితే తప్ప తమకు భుక్తి గడిచే అవకాశం లేదనేది వాళ్ళ సమస్య. అయితే అయినప్పటికీ కూడా చాలా దుకాణాల వద్ద ఎదురు చూసి మధ్యాహ్నానికి పట్టుకొని సాయంత్రం వరకు తిరిగి వచ్చే ఆ 4 రూపాయలు భోజనాలు ఖర్చులు పెట్టుకోవాలనే ఆలోచనతో వీళ్ళు ప్రాణాలు చేస్తున్నట్టున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులన్నింటిలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పెట్రోల్ వరకు పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ బారులు తిడుతున్నారు. కొన్ని దగ్గర డీజిల్ లేదనే పరిస్థితి ఉంది. కొన్ని దగ్గర పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్గా 1000 రూపాయలకి మాత్రమే పడతారని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ దుకాణదారుల ఇబ్బందులు అయితే, పెట్రోల్ బంక్ వాళ్ళ ఇబ్బందులు అయితే, డీలర్లు సంస్థలు వీళ్ళకి మాత్రం లిమిటెడ్గా పెట్రోల్ని కానీ డీజిల్ని కానీ సప్లై చేయడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా వీళ్ళు సమాచారం ఇస్తున్నారు. మొత్తం మీద మనం చూస్తున్నట్టయితే రోజుకి 11 లక్షల లీటర్ల వినియోగం అవసరమయ్యేది. ఈ ఒత్తిడి నేపథ్యంలో 15 నుంచి 16 లక్షల లీటర్ల వరకు కూడా వినియోగం అయ్యే పరిస్థితి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనివల్ల డిమాండ్ ఏర్పడుతుంది. ఈ డిమాండ్ తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. కానీ ఈ పరిస్థితి కూడా రాకుండా చూడాలని ఆటో కార్మికులు తమ వంతుగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉద్యమిస్తున్నారు. కెమెరామెన్ కరీముల్లాతో కోనార్క, N3 నెల్లూరు. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా. Finally, Lord, please subscribe to N3 TV.